అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. మినపప్పుతో టిఫిన్స్ తయారు చేస్తూ ఉంటాం. పొట్టు మినపప్పును యూజ్ చేసేటప్పుడు క్లీనింగ్కు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఉంటే త్వరగా మినపప్పు నానుతుంది, టిఫిన్ తయారు చేసుకునవచ్చు. చాలా ఎక్కువ టైం తీసుకోకుండా ముందుగా నేను చూపించే పద్ధతిలో ఈ చిన్న టిప్ ఉపయోగించి పొట్టును ఈజీగా రిమూవ్ చేసుకునవచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా వెడల్పాటి గిన్నెను కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. మినపప్పును వేయాలి. నేను 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. నేను 1/2 కిలో మినపప్పు తీసుకున్నాను. ఆయిల్ అనేది కంప్లీట్గా పట్టే విధంగా చేత్తో మొత్తం కలుపుతూ ఉండాలి. 3 లేదా 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ప్రతి మినపప్పుకి ఆయిల్ అనేది కంప్లీట్గా యాడ్ అవ్వాలి. ఆయిల్ అనేది మీరు తీసుకున్న మినపప్పును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పల్చటి ప్లాస్టిక్ కవర్ మీద ఈ మినపప్పును పరవాలి. బాగా ఎండగా ఉన్న రోజు మాత్రమే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 3 లేదా 4 రోజులు మంచి ఎండలో ఎండబెట్టాలి. నేనైతే 4 డేస్ ఎండబెట్టాను. పప్పును తీసుకొని ఇలా చేత్తో నలిపినా కానీ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఎండిన మినపప్పును చేత్తో తీసుకొని 2 చేతులతో నలిపినట్లయితే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎండిన మినపప్పును తీసుకొని రోట్లో వేసి రోకలతో ఇలా దంచాలి. పైన దంచినట్లయితే పొట్టు సపరేట్ అవుతుంది. దంచిన మినపప్పును చాట్లో వేసి చెరగాలి. చాట లేనట్లయితే జల్లెడను ఉపయోగించవచ్చు. పొట్టు మినపప్పును జల్లెడలో వేసి జల్లెడ పట్టాలి. సన్న పొట్టు కింద పడుతుంది. జల్లెడను క్రాస్గా పెట్టి జల్లెడ పట్టాలి. బ్యాక్ సైడ్ ఉన్న పప్పును తీసివేయాలి. మిగిలిన పొట్టును చేత్తో తీసుకొని నోటి సహాయంతో ఊదాలి. మీ దగ్గర చాట ఉన్నట్లయితే చాట సహాయంతో చెరగాలి. 70 to 80% పొట్టు సపరేట్ అవుతుంది. నేను ఇక్కడ పొట్టు మినపప్పును 1 గంట ముందు నానబెట్టాను. ఎంత తెల్లగా ఉందో చూడండి. వాటర్తో కడిగినట్లయితే మిగిలిన 20% పొట్టు కూడా రిమూవ్ అవుతుంది. ఈ పప్పుతో ఇడ్లీలు, దోశలు, గారెలు ప్రిపేర్ చేయవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.